బిల్టన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన కేసుల విచారణపై హైకోర్టు స్టే ఇచ్చింది. గుంటూరు సిఐడి పోలీసులు నోటీసుల హైకోర్టులో రామ్ గోపాల్ వర్మ సవాల్ చేశారు. ఆయన పిటిషన్ విచారించిన ఏపీ హైకోర్టు తదుపరి చర్యలపై 6 వారాలు స్టే ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. 2019లో అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా పైన ఒంగోలు, అనకాపల్లి, మంగళగిరిలో కేసులు నమోదవగా ఆ కేసుల్లో విచారణకు హాజరు కావాలని రామ్ గోపాల్ వర్మకు గుంటూరు సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు. దీనిపై హైకోర్టులో సవాల్ చేశారు వర్మ. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు, ఈ హైకోర్టులో రామ్ గోపాల్ వర్మకు ఊరట లభించిందనే చెప్పాలి. కడప రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమా సంబంధించి ఇప్పటికే హైకోర్టు సంబంధించి పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే ఈ సినిమా సంబంధించి సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన సిఐడి అధికారులు నాకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ దీన్ని ఏదో ఉందో ఎఫ్ఐఆర్ ని క్వాష్ చేయాలంటూ హైకోర్టులో రామ్ గోపాల్ వర్మ పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్ మీద విచారించిన హైకోర్టు దీనికి సంబంధించి 6 వారాల పాటు తదుపరి చర్యలు ఇచ్చేంత వరకు విచారణ నిలుపుదల చేయాలంటూ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. గతంలో 2019 సంబంధించి ఇటు ఒంగోలు, అనకాపల్లి, మంగళగిరి సంబంధించి ఈ పోలీస్ స్టేషన్ లో రామ్ గోపాల్ వర్మ మీద కేసులు అయితే పెట్టడం జరిగింది. ఈ కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఈ సినిమా తీస్తున్నారు. సో దీనివల్ల కొంచెం వివాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ సినిమా నిలుపుదల చేయాలంటూ రామ్ గోపాల్ వర్మ మీద కూడా కేసు నమోదు చేయాలంటూ కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ తీసుకున్న పోలీసులు ఇప్పుడు ఏదైతే ఉందో అధికారం మారిన తర్వాత కంప్లైంట్ ఆధారంగా కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేస్తే ఇది ఎఫ్ఐఆర్ సిఐడి అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ కేసు సంబంధించి హైకోర్టుకి వెళ్తుంది. ఈ హైకోర్టులో ఈ ఎఫ్ఐఆర్ క్యాష్ చేయాలంటూ రామ్ గోపాల్ వర్మ అయితే పిటిషన్ అయితే దాఖలు చేశాడు. విచారణ అనంతరము హైకోర్టు 6 వారాల పాటు చర్యలు తీసుకోవద్దంటూ హైకోర్టు అయితే ఈ విచారణ మీద నిలుపుదల చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి 6 వారాల స్టే నిజంగానే రామ్ గోపాల్ వర్మకు రిలీఫ్ అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్ గా ఆయన మనం చూస్తున్నాము కోర్టులు, కేసులు, పోలీసుల విచారణలు ఎదుర్కొంటున్నటువంటి ఈ నేపథ్యంలో 100% రామ్ గోపాల్ వర్మకు కొంత రిలీఫ్ ఇచ్చిందని చెప్పాలి. ఏదైతే ఉందో ఈ కేసు సంబంధించి ఇప్పటికే సిఐడి అధికారులు పలు కోణాలు అయితే విచారణ చేశారు. అయితే ఈ విచారణకు సంబంధించి కొన్ని కీలక ఆధారాలు స్వీకరించామని చెప్పేసి సిఐడి అధికారులు చెప్పడంతో వెంటనే స్పందించిన రామ్ గోపాల్ వర్మ ఈ ఎఫ్ఐఆర్ ని క్వాష్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ చేయడం జరిగింది. పిటిషన్ విచారణ అనంతరము 6 వారాల పాటు తదుపరి చర్యలు నిలుపుదల చేయాలంటూ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో రామ్ గోపాల్ వర్మకు పూర్తి స్థాయిలో కొంత రిలీఫ్ దొరికిందని చెప్పాలి. రైట్ తిరుమలరావు.